భారతీయ ఋషుల చరిత్రలలో ఈరోజు మనం అత్రి మహర్షి గురించి తెలుసుకుందాం. బ్రహ్మ మానసపుత్రుడైన అత్రి మహర్షి సప్త ఋషులలో రెండవ వాడు. సృష్టి నిర్మాణములో బ్రహ్మకు సహాయపడిన దివ్య పురుషుడు. సీతారామ లక్ష్మణులకు ఆతిథ్యమిచ్చిన వాడు అత్రి మహర్షి. ఋగ్వేదములో అత్రి సంహితను ఉపదేశించిన మంత్రద్రష్ట. మహాతపశ్శక్తి సంపన్నుడు. అశేష విజ్ఞానగనుడు. ఋగ్వేదములోని 87 శ్లోకాలు అత్రి మరియు అతని వారసుల గురించి తెలిపింది. ఆత్రేయష గోత్రీకులకు గోత్రపురుషుడు అత్రి మహర్షి. అత్రి శబ్దము నుంచి ఆవిర్భవించినదే ఆత్రేయ శబ్దము. అత్రి మహర్షి నుంచి ఉద్భవించినదే ఆత్రేయష గోత్రము. ఈయన కృషి యుగాలు గడిచినా ఇంకా నిలిచి ఉంది. ఈ గోత్ర ఋషులలో ముద్గల, ఉద్దాలక, శాలంకాయన, చాందోగ్య వంటి వారు ఉన్నారు. అత్రి మహర్షికి కర్దమ ప్రజాపతి కూతురు అనసూయతో వివాహం జరుగుతుంది. ఈ దంపతులు కన్యాకుమారి వద్ద గల సుచీంద్ర ఆశ్రమములో ఉండేవారని అంటారు. అయితే మరికొందరి అభిప్రాయంలో లక్నో నగరానికి 13 కిలోమీటర్ల దూరములో సతీ అనసూయ ఆశ్రమం ఉంది. అదే అత్రి, అనసూయ వారి ముగ్గురు కుమారులు తపస్సు చేసిన ప్రాంతమని అంటారు. అక్కడే అనసూయ తపోఫలం వల్ల మందాకిని నది జన్మించిందంటారు. అత్రి, అనసూయ దంపతులకు అనేక మంది శిష్యులు ఉండేవారు. వారిలో గండ అనే ఒక శూద్ర మహిళ, పశుశక అనే పేరుగల ఆమె భర్త కూడా ఉండేవారు. ఈ మహర్షి దంపతులున్న కన్యాకుమారి వద్ద ఇప్పుడు సుప్రసిద్ధమైన దత్తాత్రేయ ఆలయం ఉంది. ఒకరోజు త్రిమూర్తులు ముగ్గురు ఆమె పాతివ్రత్యాన్ని పరీక్షించటానికి అత్రి మహర్షి ఆశ్రమానికి వచ్చి ఆతిథ్యం స్వీకరించటానికి వచ్చామని చెప్తారు. అత్రి మహర్షి ఎంతో ఆనందముతో వారికి అన్ని మర్యాదలు చేసి భోజనానికి కూర్చోమని ప్రార్థిస్తాడు. అప్పుడు త్రిమూర్తులు వారు అన్నం తినాలంటే వడ్డించే స్త్రీ వివస్త్ర అయ్యి ఉండాలని అంటారు. అనసూయాదేవి అంగీకారముతో అత్రి మహర్షి సరేనని మాటిస్తాడు. వాళ్ళు భోజనానికి కూర్చోగానే అనసూయ వారి మీద మంత్రం జలం చల్లి వారు ముగ్గురిని చంటి పిల్లలుగా మార్చి వారి ఆకలిని తీర్చి ఉయ్యాలలో పడుకోబెడుతుంది. ఇది తెలుసుకున్న వారి భార్యలు అత్రి ఆశ్రమానికి వచ్చి అత్రి మహర్షిని, అనసూయాదేవిని వేడుకొని ఆ పసిపిల్లల్ని మళ్లీ త్రిమూర్తులుగా పొందుతారు. అప్పుడు అనసూయాదేవి పాతివ్రత్యా శక్తికి మెచ్చి ఆ త్రిమూర్తులు మా ముగ్గురి అంశతో మీకు ఒక పుత్రునిగా పుడతామని చెప్పి వెళ్ళిపోతారు. అత్రి సంహిత మొత్తము 6 అధ్యాయాలుగా ఉంటుంది. అవి కర్మ, ప్రతిష్ఠ, పూజన, స్నపన, ఉత్సవ, ప్రాయశ్చిత్తము. మొదటి అధ్యాయమైన కర్మలో దేవాలయ నిర్మాణానికి తగిన స్థల పరిశీలనము, దేవయాతన రూపము, దైవ ప్రతిమ నిరూపణ వంటి అంశాలు ఉంటాయి. రెండవ అధ్యాయమైన ప్రతిష్టలో ప్రధాన పరివార దేవతాగణాల ప్రతిష్టకు సంబంధించిన వివరాలు ఉంటాయి. మూడవ అధ్యాయమైన పూజనంలో ఆయా దేవతల పూజలకు సంబంధించిన వివరాలు ఉంటాయి. నాలుగవ అధ్యాయమైన స్నపనములో ప్రతిష్ఠితమైన దేవతలకు మహాభిషేక వివరణములు ఉంటుంది. ఐదవ అధ్యాయమైన ఉత్సవములో నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవ, ప్రత్యేక ఉత్సవాల వివరములు ఉంటాయి. చివరిదైన 6వ అధ్యాయము ప్రాయశ్చిత్తములో పై అధ్యాయాల అనుసరణ విధానములో ఏవైనా పొరపాట్లు జరిగిన పక్షములో వాటికి ప్రాయశ్చిత్తం ఎలా జరుపుకోవాలనే వివరాలు ఉంటాయి. అత్రి స్మృతి, ఆత్రేయ ధర్మశాస్త్రము అత్రి మహర్షి మానవాళికి అందించిన మరొక గ్రంథము. అత్రి స్మృతి, దీన్నే ఆత్రేయ ధర్మశాస్త్రము అని అంటారు. ఇది 9 అధ్యాయాల గ్రంథము. కుటుంబ బాంధవ్యాల విషయాలు, పుత్రులు, దత్తపుత్రులు, యోగాంగాలు వంటి అనేక విషయాలు ఇందులో చర్చనీయాంశాలు. యజ్ఞోపవీత ధారణ ప్రాముఖ్యము గురించి వివరించిన ఋషులలో అత్రి ఒకరు. యజ్ఞోపవీతానికి 3 ముడులు వేయటము వెనుక గల ప్రాముఖ్యాన్ని, ఆ 3 ముడులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ఆ ముడులే ఓం శబ్దములోని 3 అక్షరములు ఆ, ఉ, మాలకు ప్రతీకలని అత్రి వివరించాడు. సమాజములో అస్పృశ్యులు లేరు. రజకులు, పాదరక్షలు తయారు చేయువారు, పల్లెవారు, బిల్లులు, యాత్ర, వివాహ యజ్ఞాదులలో తాకరాని వారు, తాక తగిన వారు అను పట్టింపు లేదు అని అత్రి మహర్షి స్పష్టముగా చెప్పినారు. ఆ రోజులలోనే అత్రి మహర్షి ఎంత చక్కగా వివరించినారు.
అత్రి మహర్షి రచించిన ఆత్రేయ ధర్మశాస్త్రములో దాన ధర్మాలు, జపతపాలు, పూజా విధానము, దేవతా ప్రతిష్ఠ మొదలైన వాటి గురించి చెప్పబడినది. దత్తపుత్రుడిని స్వీకరించటము అనే దాని గురించి మొట్టమొదట ప్రవేశపెట్టినది అత్రి మహర్షే. ఒకప్పుడు దేవతలకు రాక్షసులకు యుద్ధము జరుగుచుండెను. అందు రాహువు అస్త్రముతో సూర్యచంద్రులను పడవేసెను. ఆ కారణమున లోకమంతయు చీకటి కలుగగా ఆ అవకాశము తీసుకుని రాక్షసులు రెచ్చిపోయి దేవతలను సంహరించుచుండెను. అప్పుడు దేవతలందరూ అత్రి మహర్షికి విషయము చెప్పి శరణు అడుగగా అత్రి మహర్షి సూర్యచంద్రులను నక్షత్రములుగా చేసి తన తీక్షణ దృష్టి చేత రాక్షసులను సంహరించెను. జగత్తు మంచి కొరకు, దైవ కార్యము కొరకు అత్రి ఇటువంటి మహత్తులు చాలా చేసెను. అత్రి అనసూయ దంపతుల ముగ్గురు కుమారులలో చిన్నవాడైన చంద్రుడు తనదైన చంద్రలోకానికి వెళ్ళిపోతాడు. రెండవ కుమారుడైన దుర్వాసుడు తపస్సు చేసుకోవడానికి అడవుల్లోకి వెళ్ళిపోతాడు. ఇక పెద్దవాడైన దత్తాత్రేయుడు మాత్రము తల్లిదండ్రుల సేవకు అంకితమయి వారి వద్దనే ఉండిపోతాడు. అందుకే తల్లిదండ్రుల సేవకు దత్తమైన కారణముగా ఆయన దత్తుడు అయ్యాడని అంటారు. క్షత్రియ చంద్రవంశానికి ఆదిపురుషుడు అత్రి మహర్షి. మన భారతదేశములో క్షత్రియ వంశాలు ప్రధానముగా సూర్యవంశము, చంద్రవంశముగా విభజితము అయ్యాయన్నది తెలిసిందే. అత్రి కుమారుడైన సోముడినే చంద్రుడు అనటము కూడా ఉంది. ఈ చంద్రుడి పేరు మీదనే చంద్రవంశము రూపొందింది. ఈ వంశములో దుష్యంతుడు, భరతుడు, శంతనుడు, భీష్ముడు, ఆ తరువాత వారి సంతానమైన కురుపాండవులు ఉన్నది తెలిసిందే. కశ్యపుని కుమారుడైన సూర్యుని పేరు మీదుగా సూర్యవంశము రూపొందింది. ఈ వంశములో దిలీపుడు, రఘు మహారాజు, దశరథుడు, శ్రీరాముడు వంటి వారు ఉన్నారు. చాలా కాలము పిల్లలు కలగకపోవటముతో అత్రి మహర్షి భార్యతో కలిసి 100 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. దానివల్ల కొన్నాళ్లకు అత్రి మహర్షి కంటిలోంచి చంద్రుడు, తపోఫలముగా ఆయన కన్నుల నుంచి ఒక దివ్య తేజస్సు వెలువడి ఆ దివ్య తేజము దిగంతాలు దాటి చివరకు సముద్రములోకి చేరుతుంది. ఈ విషయము బ్రహ్మకు తెలిసి అక్కడకు వచ్చి ఆ తేజస్సును తాను తాత్కాలికముగా భరిస్తానని, అమృతము కోసము దేవదానవులు క్షీరసాగర మదనము చేసినప్పుడు ఆ క్షీరసాగరము నుంచి చంద్రోద్భవం జరుగుతుందని తెలియజేస్తాడు. అనసూయాదేవి గర్భములోంచి దత్తాత్రేయుడు, దుర్వాసుడు పుడతారు. అత్రి అనసూయలకు బిడ్డలు కలిగిన తరువాత వారి పోషణార్థము తగినంత ఆర్థిక స్తోమత లేకపోవటముతో అనసూయ సూచనల మీద అత్రి పృథు మహారాజు వద్దకు వెళ్తాడు. ఆ సమయములో పృథు మహారాజు అశ్వమేధ యాగం చేస్తూ ఉంటాడు. ఆ యాగం తర్వాత అశ్వాన్ని వదులుతూ దానితో కూడా వెళుతున్న తన కుమారుడికి తోడుగా వెళ్ళమని అత్రిని పృథు మహారాజు కోరతాడు. వీరు ఇలా వెళుతున్నప్పుడు పృథు మహారాజు చేసిన అశ్వమేధ యాగం పట్ల అసూయతో ఇంద్రుడు ఆ యాగశ్వాన్ని దొంగిలిస్తాడు. ఇంద్రుడు ఇలా తమ యాగశ్వం దొంగిలించటము చూసిన పృథు మహారాజు కుమారుడు ఇంద్రునిపై యుద్ధము చేయటమా మానటమా అన్న సంశయములో పడతాడు. అప్పుడు యాగశ్వాన్ని దొంగిలించిన వాడు ఎవరైనా సంశయించకుండా యుద్ధము చేయవలసిందేనని అత్రి సలహా ఇస్తాడు. అప్పుడు పృథు మహారాజు కుమారుడు వేసిన బాణాలు తగిలి ఇంద్రుడు గాయాల పాలయి యాగశ్వాన్ని వదిలి పారిపోతాడు. అయినా మళ్లీ ఆ యాగశ్వాన్ని ఇంద్రుడు దొంగిలిస్తాడు. అప్పుడు అత్రి సలహాపై పృథు మహారాజు కుమారుడు ఇంద్రునితో యుద్ధము చేసి తమ యాగశ్వాన్ని కాపాడుకుంటాడు. ఇలా యాగశ్వ రక్షణలో తమకు తోడ్పడ్డ అత్రికి పృథు మహారాజు అనేక ధన కనక వస్తు వాహనాలను ఇస్తాడు. అవి స్వీకరిస్తూ అత్రి పృథు మహారాజును అనేక విధాలుగా స్తుతిస్తాడు. ఈ స్తుతులు విన్న గౌతముడు పృథు మహారాజు కేవలము మానవమాత్రుడు, ఆయనను ఇంత ప్రశంసింపనవసరము లేదని అభ్యంతరము చెప్తాడు. అత్రి గౌతములు ఇద్దరి మధ్య ఈ విషయమై వాదోపవాదాలు జరుగుతాయి. చివరికి ఈ విషయము సనత్కుమారుడి వద్దకు చేరుతుంది. ఆయన నా విష్ణుః పృథివీపతిః అని నానుడి గనక అత్రి ప్రశంసలు తప్పు కాదని తీర్పు చెప్తాడు. ఆ మాటలు విన్న పృథు మహారాజు మరింత సంతోషించి అత్రికి మరిన్ని కానుకలు ఇచ్చి సత్కరిస్తాడు. అశ్వమేధ యాగము పూర్తయ్యాక పృథుడు ఇచ్చిన ధనాన్ని తీసుకెళ్లి
తన పిల్లలకిచ్చి అత్రి మహర్షి అనసూయాదేవితో కలిసి తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోతాడు. సర్వే జనా సుఖినో భవంతు.